హలో అందరికీ. ఈ జనరేషన్లో ఎక్కువగా ఫేస్ చేసేది హెయిర్ ఫాల్ అండి. మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా అందరికీ విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది. వాటర్ చేంజెస్, వెదర్ చేంజెస్ వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అవుతుందన్నమాట. మనం కోమ్ చేసుకున్న, హెడ్ బాత్ చేసినా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది చేతికి వచ్చేస్తుందండి. అలా వీటన్నిటికీ చెక్ పెట్టి అస్సలు హెయిర్ మొనవని వాళ్ళకి కూడా వీక్కి 1 సెంటీమీటర్ లెక్కన అలా మీ జుట్టు రీగ్రోత్ అవుతూనే ఉంటుందన్నమాట. అంత బాగా పనిచేస్తుంది. ఇదైతే బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ అండి. ఎవరైనా యూస్ చేయొచ్చు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నపిల్లల దగ్గర నుంచి. నేనైతే మా ఇంట్లో మేమంతా మా పాపకు కూడా యూస్ చేసామండి. అంత బాగా పనిచేస్తుంది రెమెడీ. నేనైతే ఫుల్ వీడియో మీకు వివరంగా పెడుతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వాచ్ చేసేయండి అనమాట. ఇంకైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్. ముందుగా మనం మీ హెయిర్ ఫాల్ గుంటుకులకు రాకు ఆయిల్ కోసం ముందుగా గుంటుకులకు రాకుని వాష్ చేసుకుంటున్నానండి. తర్వాత ఒక 500 ml అయితే ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను, పారాసెటమాల్ ఆయిల్. మీరు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి, ఆడిచ్చింది. నేనైతే ఇక్కడ పారాసెటమాల్ ఆయిల్ తీసుకుంటున్నాను. క్యాప్ రిమూవ్ చేసి 500 ml ఆయిల్ని ఇలా గిన్నెలో పోసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇక్కడైతే నేను 2 ఉసిరికాయలు తీసుకుంటున్నాను, పీసెస్ లాగా కట్ చేసి తీసుకుంటున్నానండి. తర్వాత ఇదైతే ఉల్లిపొట్టు అండ్ రోజ్ పెటల్స్ అండి. రోజ్ పెటల్స్ ఫేస్కే కాదు, హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఉసిరికాయలు అనేటివి హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ని త్వరగా పెంచేలా చేస్తుంది. ఈ గుంటుకులకు రాకు హెయిర్ని బ్లాక్ చేస్తుంది అండ్ త్వరగా రీగ్రోత్ అయ్యే హెయిర్ని కూడా తెస్తుందండి. ముందుగా అయితే ఇప్పుడు హెయిర్ ఆయిల్ కోసం మనం 500 ml ఆయిల్ని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో గిన్నెలో ఇలా పెట్టుకొని కాసేపు హీట్ ఎక్కవాలండి. కాస్త వేడెక్కగానే మనం ఉసిరికాయలు, ఉల్లిపట్టు అండ్ రోజ్ పెటల్స్ని వేసుకోవాలి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ గుంటుకులకు రాకును కూడా అందులో వేసేయాలండి. రోజ్ పెటల్స్ అనేవి పచ్చివి తీసుకుంటే ఇంకా బెటర్ అండి. ఆ పచ్చిగానే ఈ ఆయిల్లో డ్రై అయిపోతాయి అన్నమాట. నాకైతే ఇక్కడ డ్రై రోజ్ పెటల్స్ ఉన్నాయి కాబట్టి నేను అవే వేసుకుంటున్నాను. తర్వాత మన గుంటుకులకు రాకు మొత్తాన్ని ఇలా అదిమి వేసుకుంటున్నానండి. ఆయిల్లో బాగా మరుగుతాయి. గుంటుకులకు రాకు చాలా బాగా పనిచేస్తుందండి. నేనైతే ఇక్కడ గుంటుకులకు రాకుని ఒక 5 మినిట్స్కి కలిపెట్టుకుంటూ అడుగంటకుండా చూసుకుంటున్నాను. మాడకుండా చూసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే, మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హెయిర్ ఆయిల్ అనేది. అప్పుడే ఆయిల్లో వాటిల్లో ఉండే ఇంగ్రీడియంట్స్లో ఉండే పోషకాలన్నీ ఆయిల్లోకి బాగా ఇముడతాయన్నమాట. మన కోకోనట్ ఆయిల్ లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, గమనించారా? నాకు ఈ హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేయడానికి 1/2 అవర్ పట్టిందండి. అంటే గుంటుకుల రాకు ఒక 1/2 అవర్ పాకు బాగా మరిగించుకుంటే ఆకులో ఉండే పోషకాలన్నీ దాంట్లోకి వస్తాయి. ఉసిరికాయలోటివి, ఉల్లిపొట్టులోటివి, రోజ్ పెటల్స్లోటివి అన్ని పోషకాలు దాంట్లో వస్తాయన్నమాట. చూస్తున్నారా? అన్నీ డ్రైగా అయిపోతాయండి. మనము ఎండకి డ్రై చేస్తే ఎలా అవుతాయో అలా మరిగిపోతాయి అన్నమాట ఆయిల్లో. ఇలా అవ్వగానే మన హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని ఒక కాసేపు చల్లారనివ్వాలండి. బాగా చల్లబడిపోయాక ఇక్కడ ఒక బౌల్ తీసుకుని నేను ఇక్కడ వైట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను, కాటన్ క్లాత్. ఈ కాటన్ క్లాత్లోకి మన ఆయిల్ అంతా అందులోకి వడకట్టుకోవాలండి. ఫస్ట్ అయితే ఆయిల్ అంతా వడకట్టేస్తున్నాను. మీరు ఇక్కడ బౌల్ కన్నా ఏదైనా పొడవాటి చొమ్ము లేదా పొడవాటి ఏదైనా బౌల్ తీసుకుంటే ఇంకా బాగా యూజ్ అవుతుంది. అంటే మనం బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామండి, స్టోర్ చేసుకునే దానికి కూడా ఈజీగా ఉంటుంది. నాకైతే ఆ బౌల్ సరిపోలేదు, అందుకని నేను ఇలా పొడవాటి చొమ్ము అయితే తీసుకున్నాను. ఆయిల్ వడగట్టేశాక ఆ తర్వాత ఈ పిప్పు ఉంటుంది కదండి, అంటే ఉల్లిపొట్టు, మన గుంటుకుల రాకు అవన్నీ, అందులో కూడా ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. వాటిలో ఉండే ఆయిల్ కూడా బాగా తీసుకునేస్తున్నానండి పిండుకొని. ఇక్కడ మీరు కొంచెం ఆయిల్ కూడా మిస్ చేయొద్దండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. మీకు 1 or 2 వీక్స్లోనే చాలా బాగా రిజల్ట్స్ తెలుస్తాయన్నమాట. హెయిర్ ఫాల్ అనేది ఫాస్ట్గా కంట్రోల్ చేస్తుంది అండ్ న్యూ హెయిర్ మొలవడం కానీ, మీ హెయిర్ ఇంక్రీజ్ అవ్వడం కానీ తెలుస్తుంది. 15 days కల్లా 1 inch అయినా హెయిర్ పెరుగుతుందండి ఖచ్చితంగా. మీరు ఇది 1 month 2 monthsలోనే మీ హెయిర్ అనేది కొంచెం లెంతీగా మారడం మీరు గమనిస్తారు. అండ్ వైట్ హెయిర్ ఉండే వాళ్ళకు కూడా త్వరగా తగ్గుతుంది. గుంటుకుల రాకు అనేది హెయిర్ని బ్లాక్గా చేస్తుంది, వైట్ హెయిర్ని కూడా. చూస్తున్నారు కదా, నేనైతే బాగా పప్పంతా పిండేశాను. మనకైతే ఆయిల్ 500 ml ఆయిల్ వచ్చేసింది అనమాట. తర్వాత ఇలా మనం ఈ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను కదా,
ఆ కోకోనట్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నానండి. ఇదైతే వేస్ట్ పిప్పి, ఇదైతే నేను పడేస్తున్నానండి, ఎందుకంటే ఇది యూజ్ లేదు ఇంకా మనకు. దీంట్లో ఉండేటివన్నీ మనకు ఆయిల్లోనే వచ్చేసి ఉంటాయి బాగా పోషకాలు. తర్వాత క్యాప్ని ఇలా పెట్టి పైన కొంచెం ప్రెషర్ ఇచ్చి కొట్టామంటే అది నార్మల్ లాగా పారాషూటమాల్ ఆయిల్ లాగే కనిపిస్తుందండి. మన సీక్రెట్ హెయిర్ ఆయిల్ అనమాట ఇది. చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.